హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ జ్యోతి. నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలి? AWS, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, GCP ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో ఏ క్లౌడ్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దీనికి నేను క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో మీరు ఏ క్లౌడ్ నేర్చుకున్నా ఆల్ క్లౌడ్స్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ప్రియారిటీ. మీరు ఏ క్లౌడ్ నేర్చుకోవాలి అనే క్వశ్చన్ కంటే ఏ క్లౌడ్లో మాస్టర్ అవ్వాలి. You can learn AWS or Azure or GCP. Whatever the cloud you are learning, you be master in that cloud. And ఫ్యూచర్లో కంపెనీలో వెళ్ళిన తర్వాత ఏదైనా రియల్ టైంలో ప్రాబ్లం వస్తే ఆ క్లౌడ్ ప్లాట్ఫామ్లో యూజ్ చేసి మీరు ప్రాబ్లం ఫేస్ చేసేలాగా ఉండాలి. సో యువర్ క్వశ్చన్ మస్ట్ బి, ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ విచ్ క్లౌడ్ షుడ్ ఐ లర్న్, యువర్ క్వశ్చన్ మస్ట్ బి విచ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కెన్ ఐ బీ ఏ మాస్టర్ అట్. సో మీరు ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే షుడ్ ఐ లెర్న్ AWS DevOps ఆర్ Azure DevOps? సో మై సజెషన్ ఈస్ ఇట్స్ నాట్ డిపెండ్స్ ఆన్ AWS DevOps or Azure DevOps. You can have a great future on all of these cloud platforms, and here first learn DevOps and then only you can give the priority for క్లౌడ్ ప్లాట్ఫామ్ లైక్ AWS క్లౌడ్ ఆర్ అజ్యూర్ క్లౌడ్. ఫస్ట్ డెవాప్స్ అన్నీ నేర్చుకుంటే మీకు అజ్యూర్ డెవాప్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఏ క్లౌడ్ నేర్చుకుంటే లాంగ్ రన్లో సస్టైన్ అవుతాము, ఆ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సో ఏ క్లౌడ్ నేర్చుకున్నా కూడా ఐఎమ్ షూర్ దట్ AWS, Azure, GCP, దీస్ ఆల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఆర్ really will be helpful for long run. So if you want to have a great career, you just be master in any one of these clouds. I hope I am very clear to clarify your doubts.